చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, సురేష్ బాబు, మనోహర్ మాట్లాడారు. ప్రజల్లో సానుభూతి రావడం కోసం జగన్ అనేక అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. 5 ఏళ్లలో చేసిన అరాచకాలను ప్రజలందరూ గుర్తుపెట్టుకొని జగన్ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కదేమోనని జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామాకు తెరతీశారని విమర్శించారు. సీఎంపై దాడి జరిగిందంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. గులకరాయితో దాడి జరిగిన ఘటనపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వస్తున్న ప్రజాదరణను చూసి జగన్ ఇలాంటి డ్రామాలకు తెరతీస్తున్నారని పేర్కొన్నారు. ఈ 2 ఉదాహరణలు చాలు. ఇది పెద్ద ఎలక్షన్ల ముందు సింపతి డ్రామాకి అప్పుడు కోడికత్తి డ్రామా ఏ విధంగా చేశారో అదే విధంగా ఈరోజు ప్రీ ప్లాన్డ్ గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సభలకి, బస్సు యాత్రలకు కానీ సభలకు కానీ పబ్లిక్ జనం రావట్లేదు, మనకి ఆదరణ కరువైంది, మనల్ని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమయ్యారని చెప్పనేసి తెలుసుకొని ఈరోజు ఇటువంటి నీచమైన డ్రామాలకి తెరదీసేటటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉందని మళ్ళీ ప్రూవ్ చేశారు. అట్లాగే గాయం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కాన్వాయ్లో అంబులెన్స్, డాక్టర్స్ టీము అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఆ అంబులెన్స్ లోకి కానీ లేకపోతే ఫస్ట్ ఎయిడ్ కానీ ఎమర్జెన్సీకి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి 1.5 గంటల సేపు ఎందుకు అక్కడే ఉంచి హైడ్రామా నడిపారు అంటే జనాల్లో సింపతి క్రియేట్ చేయటం కోసం. నిజంగా గులకరాయి పెట్టి కొడితే ఎవరైనా చనిపోతారా? నిజంగా దాడి చేసి చంపాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా అటువంటి పనులు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ప్రతిపక్షాల మీద ఊరకే ఏదో ఒకటి మాట్లాడటానికి తప్పిస్తే ముఖ్యమంత్రి పర్యటనలో పవర్ సప్లై ఎందుకు లేకుండా పోయింది? ఖచ్చితంగా ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే దానికి సంబంధించినటువంటి విద్యుత్ అధికారులందరూ కూడా కంప్లీట్ గా మరీ ఏదన్నా పెద్ద ఉపద్రవం వస్తే తప్పిస్తే పవర్ సప్లై కానీ ఏది ఇబ్బంది లేకుండా చూసుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉంటాయి. దానికి ముందస్తు అధికారులకు అందరికి సమాచారం ఇస్తారు, ఆ రూట్ మ్యాప్ ఇస్తారు, ఆ రూట్లో ఎటువంటి పవర్ ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండేటట్టు చూసేటటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఎందుకు అన్నిసార్లు పవర్ కట్ చేశారు? ఇవన్నీ ఒక్కొక్కటి సీక్వెన్స్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది ఏమని 100% మరో కొత్త డ్రామాకి తెరతీశారు అని. దానికి ఎగ్జాంపుల్ గా వైఎస్ఆర్సీపీ నాయకుడు